రవీంద్ర భారతిల. బాలు గొంతు అందరికి ఇష్టమే. ఎస్పి బాలు గారి పాటలు ప్రతిరోజు వింటూనే ఉంటాం. ఆయన లేకపోయినా కూడా ఆయన గొంతు ఇంకో 1000 కాలాల పాటు ఉంటుంది. ఆయన చాలా అద్భుతమైన గాయకుడు. దీంట్లో అందరం ఆయనకు అభిమానమే. ఆయన గొంతుకు అందరు అభిమానమే. కానీ ఎందుకు రవీంద్ర భారతిల విగ్రహం పెట్టిరు? ఎందుకు పెట్టిరు దానికంటే ముందు, దీనికంటే ముందు ఏమేమి పెట్టిరు అనేది చూసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెక్రటరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిరు. తర్వాత తెలంగాణ తల్లి, అంటే తెలంగాణ తల్లి పాత తల్లి ఉన్నా కూడా రూపాన్ని మార్చారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారు. తర్వాత లకిడికపూల్ దగ్గర ఆయన పేరు రోషయ్య గారు విగ్రహం పెట్టి, మాజీ సీఎం. ఇక నేను రేపు మళ్ళా ఎన్టీఆర్ విగ్రహం పెడతానని కూడా ప్రకటించిండు. తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? గద్దర్, గూడ అంజన్న, రీసెంట్ గా మొన్న చచ్చిపోయిన అందశ్రీ. ఇక తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ఉన్నారు. శ్రీకాంతాచారి, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. అంటే కవులు, గాయకులు, ఇట్లా పేరు మోసిన వాళ్ళు, సుద్దాల హనుమంత్, ఇట్లా చాలా మంది ఉన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తెలంగాణ తల్లి రూపం ఎందుకు మార్చాల్సి వచ్చింది? రోషే విగ్రహాన్ని ఎవడడిగిండు తెలంగాణలో? బాలసుబ్రహ్మణ్యం మర్చిపోయాను. బాలసుబ్రహ్మణ్యం, ఈ బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు విగ్రహంతో అంత తొందర ఏమొచ్చింది? రేపు ఎన్టీఆర్ విగ్రహంతో ఏం పని? తెలంగాణలో అమరులు ఉన్నారు కదా, ఒక్క విగ్రహాన్ని అయినా పెడదామనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉందా? ఇప్పుడు ఈ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు ఎందుకు పోలే? ఎందుకు దుద్దిల శ్రీధర్ బాబును పంపించిందంటే ఇప్పుడు అది వివాదాల్లో ఉంది, ఇష్యూ నడుస్తున్నది. కూలగొడతామని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులంతా మేము అసలు దాన్ని విగ్రహాన్ని ఆవిష్కరించనీయమని చెప్పేసి వాళ్ళు అడ్డుపడుతుంటే వాళ్ళని గొర్ర గుంజుకొని పోయి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టిరు. ఎవలాగా? నువ్వు కష్టపడితేనేమో, నువ్వు చేస్తేనేమో, పోరాటం చేస్తేనేమో తెలంగాణ గురించి నీకు తెలుస్తుంది. ఇదే కదా ఉద్యమకారులు కొట్లాడి తెలంగాణను తెచ్చింది. ఈ కవులు, గాయకులు కదా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కదా తెలంగాణను తెచ్చింది. వీళ్ళు తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, ఆంధ్రోల విగ్రహాలు ఇక్కడ పెడతావు. జయ జయ తెలంగాణ పాట వాడని అన్నాడు. ఆయన వ్యక్తిగతంగా గొప్పడే, ఆయన గాత్రం గొప్పదే. కానీ ఆయన ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సపోర్ట్ చేసిండు, ఒక ప్రాంతానికి సపోర్ట్ చేసిండు, సమైక్యాంధ్రను కోరుకున్నటువంటి వ్యక్తి.